హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో 2 రోజుల్లో మన మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ అది చాలా వాల్యుబుల్ ఓట్లు అనమాట. ఎక్స్పెషల్లీ జిహెచ్ఎంసీ వాళ్ళది కాకుండా ఓన్లీ మున్సిపాలిటీ అవుతున్నాయి కదా. సో ఓటర్లందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మనకైతే ఒకటైతే ఐడియా ఉంటుంది, మంచి మెరుగైన సమాజం మనకు కావాలి, మనకు అన్ని విధాలుగా మనకు అందుబాటులో ఉండాలి. మనకు ఏదైనా ఆపద వచ్చినా లేదా ఏదైనా కష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ మనకు ముందుండి మనకు నాయకత్వం వహించి మంచి పాలన అందించే వాళ్ళు కావాలని ప్రతి ఒక్కరు మనం కోరుకుంటాం. సో ఇప్పుడే మనకి ఛాన్స్ అన్నమాట. ఎట్లా అంటే మనం ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాము ఓటర్లని ఆకర్షించడానికి కోసం అని చెప్పేసి ఆ టైంలో మందు, మళ్ళీ బిర్యానీలు, మళ్ళీ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో ముందుకు వెళ్తూ ఉంటూ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు అదైతే చేస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు, చాలా ప్రేమ చూపిస్తుంటారు. అప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు అప్పుడే వచ్చి మాట్లాడుతుంటారు. చాలా అంటే చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా, అంటే వాళ్ళ మొత్తం మీ మీదనే భారం అన్నట్టుగా మొక్కడాలు అవి చేస్తుంటారు. సో ఆఫ్ కోర్స్ అది కామన్, ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా కూడా చేస్తుంటారు. కానీ ఒకసారి ఓవరాల్గా ఆలోచించుకుంటే కనుక మనం ఏ క్యాండిడేట్ అయితే మన కోసం, పార్టీ అన్నది పక్కన పెడితే కనుక ఏ క్యాండిడేట్ అయితే మన కోసం కరెక్ట్గా నిజాయితీగా ఖచ్చితంగా చేస్తాడు అనే ఒక ఒపీనియన్ అయితే మనకైతే ఒకటైతే వచ్చి ఉంటుంది. ఎందుకంటే మన లోకల్లో ఉండే వాళ్ళే మనకు నిలబడతారు కాబట్టి. సో అట్లాంటప్పుడు మనం గట్టిగా ఆలోచించుకొని ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎట్లా అంటే పార్టీని కాదు, మనిషిని నమ్మాలి మన మున్సిపల్ ఎలక్షన్స్ అంటేనే. ఎందుకంటే పార్టీ అనేది కోర్స్ కొంతమందికి ఫీవర్గా ఉంటుంది, కొంతమందికి అందరు నచ్చకపోవచ్చు. కానీ మనుషులు మాత్రం మన చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి ఏ సందర్భంలో అయినా ఎప్పుడైనా కానీ మనకు అందుబాటులో ఉండే వాళ్ళని, మంచిగా చేసే వాళ్ళని అయితే మనమైతే ఎంచుకోవాలి. నేనైతే అదే చెప్తున్నాను. కోర్స్ చాలామంది అంటారు వాళ్ళు పైసలు ఇస్తలేరు కదా, వాళ్ళకి ఎందుకు ఓటేయాలి, వీళ్ళు ఇస్తున్నారుగా వీళ్ళకి ఎందుకు వేయొద్దు అంటే, మా పైసలు ఇవ్వకపోవడం అనేది మనం ఓటు అమ్ముకున్నట్టే. కోర్స్ అందరు అదే చెప్పారు అనుకో. ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. నేను ఒకవేళ నేను నీ దగ్గర నాకు 5,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు, 3,000 ఇచ్చి అని నా దగ్గర ఓటు కొనుక్కున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా వాడిని మనం అడిగే హక్కు ఉండదు అనమాట. ఏంటంటే ఆ రోజు నీకు పైసలు ఇచ్చినాయి కదమ్మా, మళ్ళీ ఎట్లా అడుగుతున్నావు అని ఒక టైంలో అడుగుతుండొచ్చు. సో మనకు నచ్చిన పరిపాలన కావాలనుకుంటే మనకు నచ్చిన పర్సన్స్ని ఓటు వేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే అందరూ మంచి నిర్ణయమే తీసుకుంటారైతే అని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఎక్కువ శాతం ఇంకోటి ఏంటంటే జనాలు కూడా మంచిగా ఆలోచన విధానంతో ఉన్నోళ్ళే. ఒకప్పుడు ఎట్లా ఉండేనో ఏమో కానీ ఇప్పుడైతే మాత్రం మస్తు కాంపిటీషన్ అవుతుంది. మా దగ్గర అయితే మస్తు ఇట్లా రియా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట బండ్లు అయితే. ఒక పార్టీ నుంచి ఒక పార్టీ అట్లయితే తిరుగుతున్నాయి. పాపం వాళ్ళది కూడా కష్టమే లే, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఎదగాలని, వాళ్ళకంటూ ఒక పొజిషన్ రావాలని చెప్పేసి వాళ్ళైతే చాలా కోరుకుంటున్నారు. సో చూద్దాం ఎవరు గెలిచిన వాళ్ళకు. ఇప్పుడు ఎంతమంది నిలబడ్డా అందరు గెలవలేరు కాబట్టి ఎవరు ఒక్కరు మాత్రమే గెలుస్తారు కాబట్టి ఆ ఒక్కరు అదృష్టవంతులు అయినప్పుడు మిగతా వాళ్ళందరూ దురదృష్టవంతులని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ప్రయత్నించినా ఓడిపోవడం అనేది చాలా కష్టం. గెలవడం గొప్ప విషయమే కావచ్చు, కానీ ఓడిపోవడం అయితే చాలా అంటే చాలా మనసుని బాధ పెడుతుంది. అట్లాంటప్పుడు జర జాగ్రత్తగా ఉండండి. గెలుపోటములు అనే పక్కన పెట్టి కనుక మన ప్రయత్నం మనం చేసినామని చెప్పేసి అయితే ముందుకెళ్ళాలి. చాలామంది బాగా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతుంటారు. అట్లా వెళ్ళిపోవద్దు. ఏదనుకుంటే అది అయితే లేకుంటే లేదు. ఒక ప్రయత్నం అయితే చేసినామని చెప్పేసి ఊరుకోవాలి. కానీ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ కొత్తగా రాజకీయాలు వచ్చిన వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అండ్ ఎప్పటి నుండో సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అండ్ ఓటర్లకు కూడా మీకు మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళకే ఓటేయండి. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్.